గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబే చేయాలి. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, హాయిగా ఉంటుంది కాబట్టి అనుకోవద్దు. దయచేసి ఇదొక జూదం. నిజమే చెప్తున్నానండి. ఎందుకంటే 5-10% ఒక్కోసారి ఆ లోపే సక్సెస్ రేటు ఉంటుంది. ఈలోపు జీవితం అయిపోతుందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తర్వాత కెరీర్‌లో కుదురుకోవడం కూడా చాలా కష్టం గదండీ! లేదు అటు గవర్నమెంట్ జాబ్ గానీ, ప్రైవేట్ జాబ్ గానీ గడిచిన రోజుల్లో గడిచిపోయింది. కొట్టలేకపోయాను. కానీ ఇదిగో ఇప్పుడు కొడతాను. ఖచ్చితంగా ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాను అని కొంతమంది అనుకుంటారు గదండీ! ఈ 2026లో. మీరు కొట్టేద్దాం అనుకుంటే మాత్రం ఇదిగో ఒక్కసారి కొన్ని విషయాలు చెప్తున్నాను. దయచేసి ఇవి మీకు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. లేకపోతే తెచ్చి పెట్టేసుకోండి. ఏం పర్వాలేదు. తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదండి. మైండ్ సెట్ మ్యాటర్స్. ఇక్కడ హార్డ్ స్కిల్స్ కంటే సాఫ్ట్ స్కిల్స్ దీనికి కూడా అవసరం అండి. సో మరి ఈ సాఫ్ట్ స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా అనేది చూసుకుందాం. నెంబర్ 1 వచ్చి మా వాడు ఒకడు అంటూ ఉండేవాడండి, బాగా సీనియర్. రేయ్ టార్గెట్ గట్టిగా పెట్టుకోవాలిరా, కలెక్టర్ అవ్వాలని పెట్టుకుంటే బిల్ కలెక్టర్ అయినా అవుతామని. అంటే కొద్దిగా మోటుగా ముతగ్గా ఉన్నా కానీ వాస్తవం అండి. ఎయిమ్ హైగా పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి. అప్పుడు మన బ్రెయిన్ దానికోసం రెడీ అవుతూ ఉంటుందండి. ఆటోమేటిక్గా ఆ నెక్స్ట్ లెవెల్ అయినా కానీ ఈజీ అయిపోతుంది. తర్వాత వచ్చి మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారం మనం. గుర్తుంచుకోండి. అంటే నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు, ఎక్సెల్ వచ్చు, చాలా వచ్చు, అద్భుతంగా వచ్చు అనుకుంటాం. కానీ ఇప్పుడున్న ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ అదే ఎక్సెల్ని మనం రోజంతా చేసేదాన్ని నిమిషం 2 నిమిషాల్లో చేసేస్తుందని తెలుసు కదా. అంటే ఆ కొత్తగా వచ్చిన టూల్స్ని వాడటం, అడాప్టబిలిటీ తెలుసుకోవాలండి. గుర్తుంచుకోండి. అలాగే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం విపరీతమైన ప్యాషన్. ఏది? చదవటం మీద, కొత్త విషయాన్ని నేర్చుకోవడం మీద. అంటే దాన్ని బాగా ఎంజాయ్ చేయాలండి. అథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఇవే కదా ఎక్కువ ఉండేది. దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంతంటే అంత ఎంజాయ్ చేయాలి. నిరంతరం చదవడానికి రాత్రి పగలు చదివినా కూడా అలసట రాని పరిస్థితి ఉంటుంది చూడండి. ఆ పరిస్థితిలో నేను ఉండగలను, నన్ను నేను పెట్టుకోగలను అనుకునే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ఇంకొక లోపం ఒకటి ఉంది. కొంతమంది గానిగెద్ద అంటాను చూడండి. గానిగెద్ద అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగా మన ఆలోచన కూడా అలాగే ఉంటుందండి. కాస్త బయట ఎక్స్పోజర్ అవి తెచ్చుకోవాలి మనం. అంటే చుట్టూ ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తెచ్చుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి చెడు తెచ్చుకొని అప్డేట్ అవుతూ ఉండాలి. ఎంతసేపు మనం నా దగ్గర ఒక మంచి మెటీరియల్ ఉంది, లేకపోతే మంచి ఇదే ట్యూషన్ పాయింట్లు ఉన్నాయి కదా, కోచింగ్ సెంటర్ ఉంది, అయిపోతుంది అనుకుంటున్నాం. కాదు. దయచేసి ఆలోచన విధానం మార్చుకోండి. ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ మారుతూ ఉంటుంది. క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. సిలబస్లో చిన్న చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకో ప్రధానమైన లోపం, మనందరికీ పెద్ద సమస్య ఏంటంటే చుట్టూ టాక్సిక్ మనుషులు ఉన్నారు. ఎవరితో కలిసి పనిచేయలేని పరిస్థితి. ఇదే కదండి ప్రధానమైన కంప్లైంట్. అయినా తప్పదు. టీం వర్క్ అండి. అంటే నలుగురితో కలిసి చదవటం, నలుగురితో కలిసి ప్రాక్టీస్ చేయడం. మంచివాళ్ళు, మనకు తగ్గ వాళ్ళు ఒక గూటి పక్షులు ఒక చోటకి చేరొచ్చు అంటారు కదండి, అట్లా చేరతారు. వాళ్ళతో కలిసి పనిచేసి మన జ్ఞానాన్ని వాళ్ళకి షేర్ చేసేటప్పుడు మన జ్ఞానం పెరుగుద్ది. వాళ్ళ నుంచి తీసుకునేటప్పుడు కూడా చాలా 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 జ్ఞానం వస్తుంది. మరి ఇన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి మెంటార్ అనేవాళ్ళు మీకు ఉండాలి. నేనైతే రెడీగా ఉన్నాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఎప్పటికప్పుడు ఎవరిది వాళ్ళది చేయలేకపోయినా మీరు కామెంట్ పెడుతున్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెప్పేస్తూ ఉంటాను. ఇక ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ గుంటూరులో జరుగుతోంది, త్వరలో విజయవాడ. ఇది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి. ఇక మాక్ టెస్టుల కోసం మన వాళ్ళు మెటీరియల్ అలాగూ ఇస్తూనే ఉన్నారు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పి షేర్ చేయండి. ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా కొంతమందికి ఎందుకో ఫాలో అవ్వాలనిపించట్లేదు, అవ్వమని చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ.